చంద్రబాబు నాయుడు గారు మాకు తెలుగుదేశం గెలిచింది, ఎంతో సంతోషమైంది గెలిచిందని ఆయన సూపర్ 6 ప్రభుత్వానికి చెప్పినాడు. ఇప్పుడు అదే పద్ధతి ప్రకటించడం, పింఛన్లు పెంచుతానన్నాడు. ప్రతి నెల పింఛన్లు 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు వచ్చి 6,000 ఇస్తున్నాడు. 1వ తేదీ అవుతానే 6,000 పడిపోతున్నాయి. సూపర్ 6 లో ఇరవై చెప్పాడు, అన్ని మొత్తం జరుగుతున్నాయి. కానీ నాకు ముగ్గురు పిల్లలు, మనవడు మనవరాళ్ళు. గత ప్రభుత్వంలో ఒక్కరికే బండి అమ్మఒడి అని, ఈ ప్రభుత్వంలో తల్లి వందనం అని నా ముగ్గురు పిల్లలకి, నా మనవరాళ్ళకి కానీ మనవాళ్ళకి కానీ ముగ్గురు పిల్లలకి ఒకేసారి ముగ్గురికి పడిపోయి, ముగ్గురికి ఒక్కొక్కరికి వచ్చి 13,000 లెక్కన 39,000 పడింది. మాకెంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు రావాలా, మాకు పనులు జరగాలనుకున్నాము. ఇప్పుడు ఖచ్చితంగా మాకు పనులు జరుగుతుంది. గ్యాస్ కానీ, పింఛన్లు కానీ, వికలాంగులు డబ్బులు కానీ, రేపు బస్సులు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పినారు. అవి కూడా ఇస్తున్నారు. సూపర్ 6 లో ఏం చెప్పినాడు, మేము ఆ రోజు ఓటుకు పోయినప్పుడు ప్రతి ఇంటికి ఇలా ఇస్తాడమ్మా, 4 పథకాలు ఇస్తాడు, 6 పథకాలు ఇస్తాడని చెప్పినాడు. అదే 6 పథకాలు ఈ రోజు అమలు చేసినాడు. ప్రతి ఒక్క పథకం పోకుండా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారికి నమస్కారము, చంద్రబాబు నాయుడు నమస్కారము. నమస్తే, నా పేరు మల్లీశ్వరి. నాకు 2 పిల్లలు ఉన్నారు. మాది ఆత్మకూరు 15వ వార్డు. మా పాప 5th క్లాస్ అయిపోయింది, బాబు 6th క్లాస్ అయిపోయాడు, అబ్బాయి 3వ తరగతి చదువుతున్నారు. మాకు తల్లి వందనం డబ్బులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి మాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. 13,000 వాళ్ళ డబ్బులు మాకు చెందాయి. నా తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా వందనం. మాది ఉమ్మడి కుటుంబము. మాకు 7 మంది పిల్లలు. 7 మంది పిల్లలకి 13,000 చొప్పున 91,000 పడింది. మాకు చంద్రబాబు నాయుడు సార్ వేసినాడు. జగన్ ప్రభుత్వంలో ఒకరికే పడుతుండే. థ్యాంక్ యూ సార్. నా పేరు రేష్మా బాను. మా ఆయన దాదా సికందర్. మేము పెనుగొండ మండలంలో ఉన్నాము. మాకు 2 పిల్లలు. మా 2 పిల్లలకి తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి పడినాయి డబ్బులు. గత ప్రభుత్వంలో ఒక బాబుకే పడేది, ఈసారి 2కి పడింది. మేము చాలా సంతోషంగా ఆదరిస్తాము. ఈ ప్రభుత్వం మాకు చాలా ఉపయోగపడింది. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు, ఇలా ప్రభుత్వం చాలా మాకు ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు పామూరు రాజేశ్వరి. మా పాప పామూరు అశ్మితాశ్రీ ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నది. మా పాపకి తల్లికి వందనం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేయడం జరిగింది. అందువలన మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు తల్లికి వందనం పథకం అందించినందుకు ఈ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా మా తరపున, మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ప్రశాంతి. మాది పెనుగొండ సత్యసాయి డిస్టిక్. మాకు తల్లికి వందనం 3 పిల్లలకి పడింది. కూటమి ప్రభుత్వానికి చాలా సంతోషం. మాకు అమ్మఒడి పడినందువలన పిల్లల భవిష్యత్తుకి ఈ డబ్బును మేము ఉపయోగించుకుంటాము. నా పేరు నాగవేణి. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం 2కి పడింది అమౌంట్. అప్పుడు గత ప్రభుత్వం ఒకరికి ఇస్తానింది, ఈ ప్రభుత్వం 2కి ఇచ్చిన కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి సంస్థకు ధన్యవాదాలు. గతంలో చూసుకుంటే జగన్ గారు 2 పిల్లలకి 3 పిల్లలకి అని చెప్పి ఒకరికి మాత్రమే వేసినాడు 13,000 చొప్పున. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారము 3 పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి మాకు 3 పిల్లలకు పడింది. అమౌంట్ అయితే 39,000 బ్యాంకు ఖాతాలో జమ చేయటమైనది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నమస్తే చంద్రబాబు నాయుడు సార్. మా పిల్లలకి తల్లి వందనం అని 3కి పడింది సార్. ఆ వందనంతో మా పిల్లలకి బాగా చదివించుకుంటాను, బాగా ఇది చేసుకుంటాను సార్. లోకేష్ సార్ మీకు కానీ వందనం సార్. మా పిల్లలకి బాగా లెక్క వేసినేదానికి. అందరికీ నమస్కారం అండి. నాకు 3 పిల్లలు. గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పిల్లకి వేసాడు చదివించుకోమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 3 పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. నాకు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నా పేరు నాగమణి. నేను కడప జిల్లా. మాకు 2 పిల్లలు. ఒక పాప 3rd, ఒక పాప 5th. మాకు తల్లికి వందనం అనేది అందినది. మా పిల్లల చదువులకి ఎక్కువ ఒక భరోసా ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు పఠాన్ మహిబుల్లా ఖాన్. మాది కొండవిడికోట, ఎడ్లపాడు మండలం.
చిలుకలూరుపేట నియోజకవర్గం. నాకు 3 పిల్లలు. గతంలో జరిగిన ప్రభుత్వంలో ఒకళ్ళకి వచ్చింది. ఇప్పుడు తల్లికి వందనం ముగ్గురికి వేశారు. ముగ్గురికి 13,39,000 వేశారండి. కరెక్ట్గా ఫీజు కట్టుకునే టైంకి వేశారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ముంతాజ్. నేను పెనుగొండ బీటీఆర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. తల్లికి వందనం, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం నా 3 పిల్లలకి పడింది. ముందు ప్రభుత్వంలో అయితే ఒక్కరికే పడతా ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు 3 పిల్లలకి తల్లి వందనం పడింది. మా పిల్లల చదువు కోసము చాలా సహకరించినాను. చంద్రబాబు సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. లోకేష్ సార్ గారికి తల్లికి వందనం పడడం వల్ల మా పిల్లలు చదువు కోసం బాగా ఏం కష్టాతీతం లేకుండా బాగా ఇదవుతుంది. అందుకోసం అందరికీ నా నమస్కారాలు. కరెక్ట్గా స్కూల్ తీసి పిల్లలు యూనిఫామ్కి అన్నిటికీ ఉపయోగపడ్డాయి. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. నేను సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి మాట్లాడుతున్నాను. ఇంతవరకు యా ప్రభుత్వంలో కూడా ఒక్కరికే వేస్తాండే డబ్బులు. ఇప్పుడు మాత్రం 2కి వేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. నేను చంద్రబాబు నాయుడికి, లోకేష్ అన్నకి నా నుంచి ధన్యవాదాలు. ఏం వేసారమ్మా ఇద్దరికి? 30,000. ఏమది? తల్లి వందనం. తల్లికి వందనం 30,000. ఇంతకు ముందు నా కొడుకు చనిపోయి పిల్లలకి చాలా ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు 2కి వేసినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు పవరగిరి సంపూర్ణమ్మ. మా అమ్మాయి 5వ తరగతి, మా అబ్బాయి 3వ తరగతి చదువుతున్నాడు. మాకు తల్లికి వందనం పడింది. అమ్మాయికి 13,000, అబ్బాయికి 13,000, 26,000 పడింది. నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్. నమస్కారం చంద్రబాబు గారు. నిన్ననే మాకు తల్లి వందనం కింద మా పిల్లలకి 26,000 రూపాయల డబ్బులు మా భార్య వాణి అకౌంట్లో పడినాయి. నా పేరు ప్రభాకర్. ఈ డబ్బులు పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము బాగుండాలని మీరు చేసిన సాయం చాలా కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అనంతపురం మాది ఏఎస్ఆర్ నగర్. మా 2 పిల్లలు చదువుకుంటున్నారు. 1వ తరగతి, 2వ తరగతి. 26,000 పడినాయి. మాకు తల్లికి వందనం పడినాయి పిల్లలకి. అప్పుడు ఏం హామీ ఇచ్చినారో అప్పుడు అట్లానే పడినాయి మాకు. లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సార్. ప్రభుత్వానికి నా వందనాలు. నా పేరు బట్టిపల్లి రాణి. మాది పెదమల్లిన సత్తపల్లి మండలము. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి డబ్బులు పడలేదు అసలుకి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా అబ్బాయికి 13,000 చొప్పున పడ్డాయి టూలు తెరిచే టయానికి. ఆయనకి నా నిండు వందనాలు. లోకేష్ అయ్య గారికి కూడా నా వందనాలు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కొమరగిరి ఎస్టీ కాలనీ. నా పేరు కొమరగిరి అరుణ. మాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల మా పాపకి తల్లికి వందనం పడింది. మాకు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఆ సార్ ఎన్నో చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా చేస్తున్నాడు. అందుకని ఆ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లోకేష్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మాకు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన దేవుడి ఆశీస్సులతో ఇంకా మాకు మంచి మేలుగా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఊరు శ్రీనివాసరెడ్డి, శనగాంజం మండలం, రాజబంగారపాలెం, పత్తూరు నియోజకవర్గము. నాకు 4 పిల్లలు ఉన్నారు. చంద్రబాబు హయాంలో 4కి డబ్బులు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కు, ఏలూరు సాంబశివరావుకు ధన్యవాదాలు. మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎవరి మీది? కొమరాడ. సొంతూరేనా? సొంతూరు. ఏం చేస్తుంటారు మీరు? చిన్న షాప్ పెట్టుకున్నాం. ఎంతమంది పిల్లలు మొత్తం? 2. 2 పిల్లలు డబ్బులు పడ్డాయా? 2 పడ్డాయి. 26,000. చనిపోయారు. వస్తుంది. ఎంత వస్తుంది? 4,000. ఎవరిస్తున్నారు ఈ పెన్షన్? తల్లికి వందనం ఎవరు ఇచ్చారు మీకు? చంద్రన్న, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, జగదీష్ మేడం. జగదీష్. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది.